పల్నాడు జిల్లా పిడుగురాళ్లలోని జానపాడు రోడ్లో 52 కోట్ల నిధులతో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి శంకుస్థాపన చేశారు. 40 సంవత్సరాలలో చేయని అభివృద్ధి సీఎం జగన్ సారథ్యంలో చేసి చూపించామని ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు పిచ్చి విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎరపతినేని పాలనలో గురుజాల నియోజకవర్గంలో ఒక ఇంటికి మంచినీటి కనెక్షన్ కానీ అభివృద్ధి పనులు కానీ చేయలేదని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో పనికి మాలిన వాళ్ళు మాట్లాడినా వినాల్సిన జవాబు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. అక్కడ గెస్ట్ హౌస్ లో కూర్చొని సేమ్ మంది మార్బలం పోలీసులు ఒక 500 మంది పోలీసులతో ఈడికి వచ్చిన 10,000 మందిని అడ్డుకోవాలనుకున్నారు, అడ్డుకోలేకపోయారు. ఆ రోజు నిర్ణయించుకున్నా నేను చావైనా ఏమన్నా గురజాల్లోనే తెలుసుకుంటా, బాధ్యత రాజకీయం అంటే ఏంటి ఎక్కడ తెలుసుకుంటా. ఎంత ఖండ కావాలమా? రాజకీయాల్లో ప్రతిపక్షాలు ఉంటాయి, పాలక పక్షాలు ఉంటాయి, పార్టీలు ఉంటాయి, ఎవరైనా సభలు పెట్టుకోవచ్చు. ఇదేదో నా జాగీరు, ఇదేదో నా రాజ్యం అనుకుంటే పెద్ద పెద్ద నాయకులు కూలిపోయారు. ఇలాంటి వాళ్ళని చాలా మందిని చూసింది మా కుటుంబం, వీళ్ళంతా. కానీ అందరం కష్టపడ్డాం. 2 సంవత్సరాలు ఇండ్లు వాకిడి గడప గడప తొక్కాం. ప్రజలకి ఒక నమ్మకం కలిగించాం. మంచి రోజులు వస్తాయమ్మా, మార్పు తీసుకొస్తాం, గతంలాగా అక్రమాలు అకృత్యాలు కాకుండా అభివృద్ధి దశగా గురజాలను తీసుకెళ్లేటట్టు ముందుకు తీసుకొస్తా ఉన్నాం. ప్రజలు విశ్వసించారు. మనం అందరినీ కలిపి ఈరోజు ఆ రోజు కాసు మహేష్ రెడ్డి కాదు గెలిచింది, అసెంబ్లీకి ధర్మం న్యాయం గెలిచింది, నీతి గెలిచింది, మన కార్యకర్తల రెక్కల కష్టం తెలిసింది, మన నాయకుల మనోభావాలు మన నాయకుల పోరాటం గెలిచింది. ఆ రోజున మహేష్ రెడ్డిని కాదు, వాళ్ళు ఒక్కరిని చూసి ఓటేసింది. మిమ్మల్ని అందరినీ చూసి, మీరు పడుతున్న బాధలు, మీరు చేస్తున్న కష్టాలు, మీరు చేస్తున్న పోరాటాలు చూసి గతంలో ఏ నాయకుడు లేనటువంటి మెజారిటీ గురజాల్లో